ఈరోజు అమెరికా ప్రభుత్వం ఆంథ్రోపిక్ ఏఐ మోడల్స్ అయినటువంటి ఫేబుల్ 5 అండ్ మైథోస్ 5 ఈ మోడల్స్ యాక్సెస్ని నిలిపివేయమని చెప్పి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అమెరికా ప్రభుత్వం ఈ మోడల్స్ని నిలిపివేయమని చెప్పి ఒక ఎక్స్పోర్ట్ కంట్రోల్ని జారీ చేసింది. దీని ప్రకారం అమెరికా లోపల లేదా వెలుపల ఉన్నటువంటి ఏ దేశ పౌరుడైనా ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగులతో సహా ఫేబుల్ 5 అండ్ మైథోస్ 5 మోడల్స్ని ఉపయోగించకుండా పూర్తిగా నిషేధించాలి. సో ఆంథ్రోపిక్ కూడా దానికి రియాక్ట్ అయింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాళ్ళ వినియోగదారులందరూ ఈ ఏఐ మోడల్స్ యాక్సెస్ ఇచ్చిన వినియోగదారులందరూ ఆ మోడల్స్ యాక్సెస్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టుగా ఆంథ్రోపిక్ కూడా రెస్పాండ్ అయింది. అయితే ఆంథ్రోపిక్ యొక్క మిగతా మోడల్స్ మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ గా యుఎస్ గవర్నమెంట్ పాయింట్అవుట్ చేసింది ఏంటి అంటే ఈ ఏఐ మోడల్స్ లో ఒక చిన్న లోపాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా ప్రభుత్వం ఈ రెండు ఏఐ మోడల్స్ ని, ఇవి కమర్షియల్ మోడల్స్, చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వీటికి అప్రాప్ట్ గా స్టాప్ చేయమని చెప్పి ఆంథ్రోపిక్ కంపెనీని కోరడం జరిగింది. బట్ ఆంథ్రోపిక్ ప్రకారం సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో ఈ ఏఐ మోడల్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి అత్యంత బలమైన చాలా స్ట్రాంగ్ ఒక రక్షణ వలయాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాక ఈ మోడల్ని విడుదల చేయడానికి కొన్ని వీక్స్ ముందు ఆంథ్రోపిక్ అమెరికా ప్రభుత్వం మరియు యూకేలో ఉన్నటువంటి ఏఐఎస్ఐ అండ్ కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ కొన్ని ఇంటర్నల్ టీమ్స్తో కలిసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవర్స్, రెడ్ టీమ్స్ కూడా కొన్ని 1000 of hours ఈ మోడల్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఈ మోడల్ చాలా సేఫ్టీ మోడల్ ఉంది సైబర్ సెక్యూరిటీలో అనేది ఆంథ్రోపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అలాగే ఆంథ్రోపిక్ ఏం చెప్తుందంటే ఏ టెస్ట్ కూడా ఇంతవరకు యూనివర్సల్ జైల్ బ్రేక్ అంటే ఈ మోడల్ క్రియేట్ చేసినటువంటి ఏవైతే ఈ సేఫ్ గార్డ్ మెకానిజం ఉందో ఆ మోడల్ క్రియేట్ చేసిన సెక్యూరిటీ లేయర్స్ దాటి సైబర్ సెక్యూరిటీ అటాక్స్ చేసే విధంగా ఏ టెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. ప్రస్తుతం ఇతర ఏఐ సంస్థకు కూడా 100% సో జైల్ బ్రేక్ మోడల్ రూపొందించడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి ఆంథ్రోపిక్ చెప్తుంది. అలాగే ఆంథ్రోపిక్ ప్రకారం 100% పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది ఇంపాసిబుల్ కాబట్టి సో వాళ్ళు డిఫెన్స్ ఇన్ డెప్త్ మల్టిపుల్ సెక్యూరిటీ లేయర్స్ని ఫాలో అయ్యారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మోడల్స్ ద్వారా ప్రతి కంపెనీకి కూడా వాళ్ళ సెక్యూరిటీని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఈ మోడల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాగే ఒకవేళ పొరపాటున సైబర్ అటాక్ జరిగితే వాటిని వెంటనే ఫైండ్ అవుట్ చేసి అడ్డుకోవడానికి కూడా ఈ మోడల్స్ ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ డేటా, కస్టమర్ డేటాని 30 days పాటు సెక్యూర్ చేయాలనేది కూడా వీళ్ళు పెట్టామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఏఐ సైబర్ సెక్యూరిటీ మోడల్ వలన డెఫినెట్గా కంపెనీస్కి బెనిఫిటే కానీ దే ఆర్ నాట్ వైలేటింగ్ ఏఐ ఎథిక్స్ పాలసీ అనేది ఆంథ్రోపిక్ చెప్తున్న విషయం ఇది. సో ఆంథ్రోపిక్ ప్రకారం ఒక చిన్న కోడ్ని తీసుకుని అందులో ఉన్న సాఫ్ట్వేర్ లోపాలను సరిచేయమని మాత్రమే యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. సో దాని గురించి సంబంధించి ఆంథ్రోపిక్ దీనికి సంబంధించినటువంటి కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఒక చిన్న లోపం కనిపించినంత మాత్రాన 100 మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి ఒక వాణిజ్య ఏఐ మోడల్ని పూర్తిగా నిలిపివేయడాన్ని ఆంథ్రోపిక్ అపోజ్ చేస్తుంది. సో దీని వలన అంటే ఇది కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఇది ఏఐ రంగం మీద చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఒక చిన్న పాలసీతో ఏఐ మోడల్స్ మొత్తాన్ని స్టాప్ చేసే అవకాశం కూడా ఉంది. ఓ రకంగా చెప్పాలి అంటే ఫ్యూచర్లో వచ్చే ఏఐ మోడల్స్ అన్నిటికి కూడా ముందే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఇలాంటి ఒక యాక్ట్ తీసుకురావడం అంటే ఒక పాపులర్ అయినటువంటి ఏఐ మోడల్ బ్యాన్ చేయడం అనేటువంటి యాక్ట్ తీసుకురావడం ద్వారా టెంపరీగా హోల్డ్ చేయడం అనే యాక్ట్ తీసుకురావడం ద్వారా సో గవర్నమెంట్ జనరల్గా ఇంతకు ముందు ఎక్కువగా ఏఐ చిప్స్ కానీ సో ఇలాంటి వాటి హార్డ్వేర్ మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఏఐ మోడల్స్ మీద కూడా రిస్ట్రిక్షన్ స్టార్ట్ అయింది. ఇది సో నిజం చెప్పాలంటే కమర్షియల్ ఏఐ సాఫ్ట్వేర్ ని జాతీయ భద్రత పేరుతో ఇమ్మీడియట్ గా రాత్రే నిలిపివేయటం అనేది ఏఐ చరిత్రలోనే ఇది మొదటిసారి. అలాగే నిజం చెప్పాలంటే ఈ డెసిషన్ అనేది ఆంథ్రోపిక్ తమ ప్రకటనలో చెప్పినట్టుగా ఈ కొత్త నిబంధనలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏ కంపెనీ కూడా కొత్త న్యూ ఫ్రాంటియర్ మోడల్స్ ని స్వేచ్ఛగా విడుదల చేయలేవు. 100% సేఫ్ అయిన మోడల్ తయారు చేయడం అనేది టెక్నాలజీ పరంగా సాంకేతికంగా అసాధ్యం. చిన్న లోపాన్ని దొరికిన మోడల్ ని బ్యాన్ చేస్తారన్న భయంతో కంపెనీస్ వాటి యొక్క పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ మోడల్స్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా స్టాప్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా అంటే పాజిటివ్స్ నెగటివ్స్ రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే జాగ్రఫిక్ డివిజన్ అండ్ గ్లోబల్ యాక్సెస్ కూడా ఇది ఇబ్బంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్సెస్ యుఎస్ లోనే ఇవ్వాలి, ఇండియా లాంటి కంట్రీస్ లో ఉండకూడదని కానీ రూల్స్ వస్తే దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని కంట్రీస్ లో ఉన్న వ్యక్తులు అత్యంత అడ్వాన్స్డ్ గా మరియు అత్యంత పవర్ఫుల్ గా అయిపోతారు. వేరే దేశాల్లో ఉన్న వ్యక్తులు వాటిని యాక్సెస్ చేయలేక వెనకబడిపోయే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి రిస్ట్రిక్షన్ ఏఐ మోడల్స్ మీద రిస్ట్రిక్షన్ అనేది గ్లోబల్ టాలెంట్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే దీనివలన ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. అలాగే నిజంగా ఇలాంటి ఏఐ మోడల్స్ వలన ప్రజలకు కానీ గవర్నమెంట్స్కి కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఏఐ మోడల్ని ఎలా పడితే అలా రిలీజ్ చేసేయకుండా ఒక రిస్ట్రిక్షన్ అనే కాన్సెప్ట్ కూడా దీంతో స్టార్ట్ అయింది. సో ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి గవర్నమెంట్ పర్మిషన్ అనేది మోస్ట్లీ ఇంకా కామన్ అయిపోతుంది. ఎలా అయితే మనం ప్రతి విషయానికి పర్మిషన్ తీసుకుంటున్నామో ఇప్పటివరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు యాక్చువల్గా. సో ఇక నుంచి ఏఐ మోడల్స్కి రిలీజ్ చేసే ముందు ఎథిక్స్ పాలసీ అని చెప్పి ఇలాంటి పాలసీ చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఒక ఏఐ మోడల్ మీద యుఎస్ గవర్నమెంట్ ఒక బ్యాన్ చేయడం అనేది లేకపోతే హోల్డ్ చేయడం అనేది సో నిజంగా కొత్త ఏఐ మోడల్స్ రిలీజ్ చేసే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. థ్యాంక్ యూ.